కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు అయితే వాళ్ళ తండ్రి ఏమి యాక్టర్ కాదు, వాళ్ళ తమ్ముడేమి యాక్టర్ కాదు, తర్వాత ఎదిగినటువంటి వ్యక్తి. అలాగా అనేక మంది అలాగా తమ టాలెంట్తో వచ్చారు. అలాగే తండ్రుల వారసత్వంతోనూ లేకపోతే కుటుంబ వారసత్వంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సంథింగ్ అలా వచ్చినోడు అందరూ అలాగ ఉన్నారని సక్సెస్ కాలేదు కదా. మళ్ళీ మీలో ఏదో టాలెంట్ ఉంటేనే కదా సక్సెస్ అయింది. కాబట్టి టాలెంట్ వల్లనే మీరందరూ ఉన్నత స్థితికి వచ్చారు. మరి నేను టాలెంట్ ఉన్నోడినే కాబట్టినే కదా సీఎం దాకా అయ్యింది. సామాన్యుడి దగ్గర నుంచి వచ్చాను నేను. రాజకీయాల్లో నా టాలెంట్ నాకుంటేనే వచ్చాను. అలాంటప్పుడు గుర్తించడానికి ఏంటి మీకు బాధ? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 8 సినిమాలకు టికెట్ రేట్లు పెంపడానికి నేను జీవోలు ఇస్తే ఒక నిర్మాత మాట్లాడు, ఒక హీరో మాట్లాడు, ఏంటంతా ఏం మీరేమన్నా మీకు ఇవ్వాలా? అదేమన్నా ఏది గ్రాంటెడా? కాదు కదా. చట్టం దగ్గర నాకున్నటువంటి అధికారంతో నేను నీకు న్యాయం చేస్తాను, నువ్వు ఇబ్బంది పడకూడదని. నీకు మంచి చేసి పెడతంటే కనీస కృతజ్ఞత కూడా లేదు. పైగా నేనేదో డబ్బులు తీసుకుని ఇట్లాంటి పర్మిషన్స్ ఇస్తున్నానని చెప్పేసి కేటీఆర్ మాట్లాడితే మీరెవరు నోరు మీద పడరు. మరి నేను ఎందుకు ఇవ్వాలి మీకు? జనంలోకి ఏం వెళ్తుంది? వేరే సంకేతం వెళ్ళలేదా? నేను ఎందుకు ఇవ్వాలి మీకు? అట్లాగే అల్లు అర్జున్ విషయంలోనైనా రేవంత్ అతను ఏదో మాట్లాడతాడు కేటీఆర్, మీరు సమాధానం చెప్పాలి కదా. ఏది రేవంత్ ఎట్లా అన్నాడు, రేవంత్ ఎట్లా చేశాడు అని చెప్పేసి చెప్పరు కదా. మీరు ఏంటి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని మీరు ఉన్నారు, ఫీల్ అవుతున్నారు. మీరేంటి ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎట్లాగా మా స్థాయి ఇది, మా పేరు మీద వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు రాజకీయాలు అన్నట్టు మీరు చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేస్తా, అంతే కదా. నా పవర్ నేను ఎంజాయ్ చేస్తా. 45 నిమిషాలు లేట్గా వచ్చాడు, నేను వెయిట్ చేశారు వీళ్ళందరూ. కాబట్టి అక్కడ 45 నిమిషాలు ఇక్కడ చూపించాడు. అక్కడ 2